I am Subbarao. Happy evening and all the best, sir. Subbarao garu. My name is Subbarao. I worked in Hindustan Shipyard and retired. Now I am staying in Visakhapatnam. And I had 33 years of experience. Now I am going to give a topic on communication skills. So happy evening to all. Andarke vandanamalu. Impact founder ప్రముఖ విద్యావేత్త శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక వందనములు. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది. శ్రీ నాగేశ్వరరావు గారు ప్రతిఫలాపేక్ష లేకుండా వివిధ రకాలైన కోర్సులను వర్చువల్ క్లాసెస్ ద్వారా అందిస్తున్నారు. ఇంపాక్ట్ ఇస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు లెర్న్. మనందరం నాగేశ్వరరావు గారికి రుణపడి ఉన్నాము. ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి కల్పించినటువంటి నాగేశ్వరరావు గారికి, మెంటార్ కృష్ణమూర్తి గారికి, భారతీ మేడం గారికి నా వందనములు. సీనియర్ ఫెసిలిటేటర్స్ సుదర్శన్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, వాసు గారికి, రామారావు గారికి, గురువయ్య గారికి, కిషోర్ గారికి, మరియు విజ్ఞాన్ గ్రూప్ భాను శిరీష గారికి, మరియు మిగిలిన సీనియర్ ఫెసిలిటేటర్స్ ఇంపాక్ట్ గ్రూప్ అడ్మిన్ కి అందరికి నా అభివందనములు. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, సమాచార నైపుణ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు. ప్రారంభించే ముందు ఒక శ్లోకం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ నలుగురు మన జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించే దేవుళ్ళు. అన్నిటికన్నా ముందు మనకు జన్మనిచ్చిన తల్లిని ప్రార్థించాలి. తల్లి మనకి ఆది గురువు. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. మనం తల్లి ద్వారా ప్రేమ, ఆప్యాయత, మాటలు, నడవడి, ఓర్పు, మానవత్వం, పెద్దల ఎడల గౌరవం, ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం. హెన్స్ మదర్ ఈస్ ద ఫస్ట్, బెస్ట్, ఫోర్మోస్ట్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. తర్వాతి స్థానం మనకి విద్యాబుద్ధులు నేర్పించేటువంటి తండ్రి, మన బాగోగులు చివరి వరకు చూసే మహానీయుడు. తర్వాతి స్థానం మనకి విద్యాబుద్ధులు నేర్పే గురువు గారు. గురువు లేనిదే విద్య నేర్చుకోలేము. అందుకే గురుదేవో మహేశ్వర అన్నారు. గురువు గారు సాక్షాత్తు పరబ్రహ్మతో సమానం. విద్యాబుద్ధులతో ప్రభావితం చేసి మనల్ని ఉన్నత స్థానాలకి పంపించే గురువు గారిని రుణము తీర్చుకోలేము. ఈ రోజు మనం ఈ స్థానంలో ఉన్నాము అంటే గురువు గారే కారణం. టీచర్ ఈస్ ద బెస్ట్, ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేటర్. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. పూర్వం గురుకులంలో వేదాధ్యయనం అయిన తర్వాత గురువు గారు శిష్యునికి ఒక తామ్రపత్రం ఇస్తారు, సర్టిఫికేట్. అది తీసుకొని వాళ్ళు ఉద్యోగాన్వేషణకై ఒక పండితుల దగ్గరికి కానీ ఒక పట్టణంలో కానీ వెళ్ళి ఉద్యోగాన్వేషణ వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే పండితులు మీ పరిచయం చేసుకోండి అని అడుగుతారు. అప్పుడు ఆ శిష్యులు ఎంత చక్కటి భావజాలంతో, ఎంత చక్కటి ప్రతిభ, స్కిల్, నైపుణ్యంతో చెప్తారో వినండి. అహం బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శర్మ ఆచార్య శిష్య కృష్ణ శర్మణ యజుర్వేద వేదాధ్యాయి అహంబో అభివాదయే. ఎంత చక్క పరిచయం చేశారండి. నేను ఫలానా గురువు గారి తాలూకా శిష్యుడు, నేను ఫలానా అని చెప్పలేదు. నేను ఫలానా గురువు గారి దగ్గర నేను చదువుకున్నాను, ఆయన శిష్యుడిని, మీకు అభివందనం చేస్తున్నాను. చూసారా, ఇది ఎంత చక్కటి భావజాలంతో చెప్పారో అలాగే మనం కూడా ఉండాలి. అలాగే పాడుతా తీయగా కార్యక్రమంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వేదికపై రావడానికి పరిచయం వచ్చినప్పుడు పిల్లల్ని పరిచయం చేసుకోమని అడుగుతారు. వాళ్ళు కూడా ఇలాగే చక్కగా నేను ఫలానా, మా గురువు గారు రామాచారి గారు, ఆయన దగ్గర మేము సంగీతం నేర్చుకున్నాము, ఇప్పుడు మేము పాడబోయే పాట ఇది అని చక్కగా చెప్తారు. దానికి బాలసుబ్రహ్మణ్యం గారు రామాచారి గారి దగ్గర నేర్చుకున్నారా, అయితే చక్కగా గమకాలు అన్ని బాగా పాడతారన్నమాట. అంటే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు గురువు గారి పేరు చెప్పగానే. సో ఆ రకంగా మన భావజాలం అనేది ఉండాలి. తర్వాత భావ వ్యక్తి ముఖ్యంగా భావ వ్యక్తీకరణలో ముగ్గురిని నేను తీసుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అందులో ముఖ్యమైన ముగ్గురిని నాకు తోచిన వాళ్ళు తీసుకున్నాను. మొదటి మహానుభావుడు
వేదకాలం నాటి రామాయణంలో హనుమాన్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు రామాయణం ఏ యుగంలో జరిగింది ఒక చాట్ బాక్స్ లో పెట్టగలరా? ఎక్సెప్ట్ ఫెసిలిటేటర్స్, పార్టిసిపెంట్స్ కొద్దిగా పెట్టండి. రామాయణం ఏ యుగంలో జరిగింది? ద్వాపర యుగం. త్రేతాయుగంలో రామాయణం జరిగింది, అలాగే ద్వాపర యుగంలో భారతం జరిగింది. కరెక్ట్ అండి, త్రేతాయుగం ఇస్ కరెక్ట్. సో సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన వాల్మీకి రామాయణంలో మనకి గోచరిస్తాయి. సో వాల్మీకి రామాయణం మనకి గొప్ప భారతీయ కావ్యం. ముందుగా హనుమంతుడి గురించి మనం తెలుసుకుందాం. హనుమంతుడు బలవంతుడే కాదు, ధైర్యశాలి. అతని నిజాయితీ, మానవత్వం, జ్ఞానం, భక్తి, వినయం, విధేయత, సమయస్ఫూర్తి, అన్నిటికీ మించిన వాక్చతురత, ఇవన్నీ మనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. బారక్ ఒబామా ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా తన పాకెట్ లో ఆంజనేయ స్వామి బొమ్మను ఉంచుకుంటాడు. అతను ఎప్పుడైనా నిరాశ నిస్పృహలు గురైనప్పుడు ఆ బొమ్మను తీసి దర్శించుకుంటాడు. వెంటనే అతనికి యాక్టివ్నెస్ అయిపోతాడు. సో అంటే అతనికి హనుమంతుడి మీద అంత ప్రగాఢ విశ్వాసం. హనుమంతుడు లేనిదే రామాయణం లేదు. రామాయణంలో హనుమంతునిది ముఖ్యమైన పాత్ర. రామాయణంలో హనుమంతుడు రామలక్ష్మణులు మొదటిసారి అడవుల్లో కలిసి తన రాజు అయినటువంటి సుగ్రీవుని పరిచయం చేస్తాడు. రామునితో హనుమంతుడు మొదటి మీటింగ్ అన్నమాట ఇది. హనుమంతుడి భావ వ్యక్తీకరణ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సామర్థ్యాలు శ్రీరామునికి బాగా ఆకట్టుకుంటాయి. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని ముఖ్యమైన నైపుణ్యాలు లక్ష్మణునికి ఇలా వివరిస్తాడు. లక్ష్మణ, హనుమంతుడు ఎంత చక్కగా మాట్లాడాడు అని వివరంగా చెప్తాడు. హనుమంతుడు చాలా క్లుప్తంగా మాట్లాడాడు, ఎక్కువ కాదు తక్కువ కాదు, అవసరమైనంత వరకే మాట్లాడాడు, స్పష్టతతో మాట్లాడాడు, అతను ఎటువంటి వ్యాకరణ దోషాలు లేకుండా మాట్లాడాడు, సందర్భోచితంగా మాట్లాడాడు, అతను మధ్యస్థాయిలో మాట్లాడాడు, చాలా బిగ్గరగా కాకుండా అలాగే మంద్ర స్థాయిలో కాకుండా మీడియం స్థాయిలో మాట్లాడాడు. అతని ఉచ్చారణ చాలా బాగుంది, పెర్ఫెక్ట్ గా ఉంది. అతను పదాలను ఉచ్చరిస్తున్నప్పుడు ఒక సంగీతం మాదిరి ఆహ్లాదకరంగా ఉంది. ఆయన మాట్లాడే మాటలన్నీ నా హృదయాన్ని తాకాయి అని లక్ష్మణుడికి రాముల వారు చెప్తారు. కానీ హనుమంతుడు ఎప్పుడూ రామ్ భజన చేసే రామ్ భక్తుడు అనుకుంటారు చాలా మంది. కానీ అతను వేదాల్లో నిపుణుడు, శాస్త్రాల్లో ఘనుడు, గొప్ప మంత్రి, కార్య సాధకుడు, సమర్థవంతమైన రాయభారి, గొప్ప నాయకుడు, వినయ విధేయత గల సేవకుడు. ఆయన మాటలు ఉత్తేజపరిచే విధంగా ఉంటాయి. ఒక మాట కూడా వృధా చేయడు. ఆయన మాట్లాడే ప్రతి మాట ఎన్నటికీ మరువలేము. రాబోయే కాలాల్లో మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. హనుమంతుడిలాగా సాధన చేయగలిగితే ఎవరైనా ఎంచుకున్న రంగంలో విజయం సాధించగలరు. సీత అశోకవనంలో శోకిస్తుండగా రాముని గురించి ఆమెకి ఎలా తెలియచేయాలని ఆలోచిస్తూ చాలా యుక్తితో చెట్టుపైకి ఎక్కి కొమ్మల మధ్య నుండి కనిపించకుండా జాగ్రత్తగా ఆలోచించి ఒకే ఒక వాక్యం, దశరథుడు అయోధ్యకు రాజు అంటాడు. అలా అనగానే సీత తేరుకొని చెట్టుపైకి చూస్తుంది. అప్పుడు సీత ముందు హనుమంతుడు ప్రత్యక్షమై రాముడు లంకకు వస్తున్నాడని, సీతను తీసుకొని వెళ్తాడని చెప్తాడు. సీతకు తన మీద నమ్మకం కుదరడానికి రాముడు ఇచ్చినటువంటి ఉంగరం చూపిస్తాడు. అప్పుడు సీత హనుమంతుడిని పూర్తిగా నమ్ముతుంది. రాముని గుర్తుగా సీత వద్ద నుండి చూడమని కూడా తీసుకుంటాడు. ఇక్కడ హనుమంతుడు తన గురించి గాని, సముద్రం దాటేటప్పుడు తన సాహసాల గురించి గాని చెప్పలేదు. ఎంత క్లుప్తంగా మాట్లాడాడో అంతవరకే మాట్లాడాడు. సీత వద్ద తెలవు తీసుకుని తిరుగు ప్రయాణం సముద్రం దాటడానికి వెళ్తాడు. అవతల ఒడ్డును చేరుకోగానే స్నేహితులు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ హనుమంతుని విశేషాలు అడుగుతారు. కానీ హనుమంతుడు తన సాహస కృత్యాలు, సీతను కలిసినటువంటి దృశ్యాలు చెప్తాడు. కానీ సీత చెప్పినటువంటి 2 మాటలు చెప్పడు. అవి రామునికే చెందాలి.
అతని స్నేహితులకు తెలియకూడదు. రాముడు హనుమంతుడికి బాసు, వ్యక్తిగత విషయాలు ఆ వ్యక్తికి మాత్రమే అందించాలి. సో రాముని వద్దకు చేరుకోగానే వినయ విధేయతలతో రామునికి ప్రణమిల్లి రాముని ఆతృత చూసి హనుమంతుడు ఇలా అంటాడు. ఇక్కడ చూడండి అతని వాక్తత్వత, అతని భావజాలము, అతని సమయస్ఫూర్తి, ఎలా మాట్లాడాలి అతని దగ్గర మనం నేర్చుకోవాలి. దృష్ట సీత, దృష్ట సీత, చూశాను సీతను అంటాడు. అంటే ఇక్కడ హనుమంతుడు ఎంత స్ఫూర్తితో వ్యవహరించాడు? దుష్ట సీత అనకుండా సీతను చూశాను గాని అని చెప్తే రాముడు ఉద్వేగానికి లోనవుతాడు. అది గ్రహించి హనుమంతుడు దృష్ట సీత అంటాడు. సీత అన్నట్లయితే రాముడు సీతకి ఏమైంది, ఆమె బ్రతికే ఉందా అనే ప్రశ్నలు వస్తాయి. సో ఇక్కడ హనుమంతుడి సమయస్ఫూర్తి, భావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉందో మనం తెలుసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, అందుచేత మనం రామాయణం మహాభారతం తప్పక చదవాలి. జీవితంలో చివరి దశలో, వృద్ధాప్యంలో కాదు, ఇప్పటి నుంచే మనం చదవడం ప్రారంభించాలి. హనుమంతుడి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్పుడు మీరు ఏ రంగంలోనైనా రాణించగలరు. తర్వాత నెక్స్ట్ అండి, స్వామి వివేకానంద. ఇతను బెస్ట్ కమ్యూనికేటర్. ప్రపంచ స్థాయిలో ఇటువంటి వ్యక్తి భావ వ్యక్తీకరణ చేసే వ్యక్తి లేరంటే అతిశయోక్తి లేదు. సో స్వామి వివేకానంద భారతదేశం గర్వించదగ్గ మహాపురుషుడు. శ్రీ రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు స్వామి వివేకానంద మరియు రామకృష్ణ మఠ వ్యవస్థాపకుడు. గురువు గారి కోరిక మేరకు అమెరికా వెళ్లి షికాగోలో పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్ లో 1893లో చాలా కష్టపడి ప్రవేశం సంపాదించాడు. అతని ప్రసంగం చివరిలో ఉంచమని అమెరికా అధ్యక్షుడు ఆదేశించాడు. వివేకానంద ప్రారంభం నందు తన మృదు మధుర స్వరంతో అమెరికా దేశపు ప్రియ సోదరి మణులారా అని సంబోధించగానే సభ 3 నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆయనకి ఇచ్చిన సమయము 5 నిమిషాలైనా సరే గంట సేపు సాగింది ఆయన ప్రసంగం. ఆపమని ఎవరు అడగలేదు. హిందుత్వాన్ని, భారతదేశపు విలువలని అంతర్జాతీయ వేదికపై చక్కగా విశ్లేషించి చెప్పారు. అతని వాక్పటిమ, భావ వ్యక్తీకరణ, ఆకర్షణీయమైన శరీర ఆకృతి, హిందూ సాంప్రదాయ దుస్తులు అందరినీ చక్కగా ఆకర్షించాయి. కొన్ని లక్షల మంది ఆయన శిష్యులుగా చేరిపోయారు. అన్ని దేశాలు అతనికి ఆహ్వానం పంపాయి. 4 సంవత్సరాల పాటు అన్ని దేశాలు పర్యటించి భారతదేశపు సంస్కృతి విలువలను ఎలుగెత్తి చాటి చెప్పి భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన మహానుభావుడు. ప్రపంచంలో అందరూ స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతని జన్మ దినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా 1984లో ప్రకటించారు. ఇక తర్వాత మహానుభావుడు, మన తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే మహాకవి, ప్రజాకవి శ్రీ గురజాడ అప్పారావు గారు. ఆయన కవితలన్నీ సరళమైన భాషలో అర్థవంతముగా సమాజాన్ని ఉత్తేజపరిచయంగా ఉంటాయి. సంఘ సంస్కర్తగా, స్త్రీ జనోద్ధరుడుగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహానుభావుడు శ్రీ గురజాడ. అతని పద్యాలు, కవితలు చక్కని భావజాలంతో ఉంటాయి. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడు పడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. అయితే ఈ మధ్యని రీసెంట్ గా మోడీ గారు కూడా కరోనా టీకా రిలీజ్ చేసేటప్పుడు గురజాడ గారి పద్యం స్టార్టింగ్ లో ప్రస్తావించారు. అంటే గురజాడ కవిత్వం మోడీ గారిని కూడా ప్రభావితం చేసింది. గురజాడ గారి కమ్యూనికేషన్ స్కిల్ ఎంత గొప్పదో ఊహించండి. సో గురజాడ గారి తాలూకా సందేశం ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కని సందేశం, ఎంత భావ కవిత. సమాజానికి గుండెల్లో హత్తుకుపోయే ఆయన కవితలు ఈ రోజును కూడా ప్రభావితం చేస్తున్నాయి అంటే శ్రీ గురజాడ అప్పారావు గారు ఎంత గొప్ప ఎఫెక్టివ్ కమ్యూనికేటరో అందరికీ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆయన అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిద్దాం. మేడం ఇప్పుడు స్లైడ్స్ పెట్టండి. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక విషయం, ఇంకా ఒక 4 minutes లో సెషన్ ఎండ్ అవుతుంది. అందరూ సేమ్ ఇదే లింక్ ని మళ్ళీ రీజాయిన్ అవ్వాలి.
ఇది కమ్యూనికేషన్ ప్రాసెస్ అండి. సో కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటే పీపుల్, మెసేజ్, కనెక్షన్, ఎక్స్చేంజ్ and discussion, media, talk, people. So next slide. What is communication? The exchange of information by speaking, writing, or using some other medium. The successful conveying or sharing ideas, feelings. A communication, therefore, 3 parts: sender, message, and recipient. అంటే మన భావాలను అవతల వ్యక్తికి తెలియజేయటం, మాట్లాడటం, రాయటం లేదా ఇతర మాధ్యమాలను ఉపయోగించడం ద్వారా సమాచార మార్పిడి, మన ఆలోచన మరియు భావాలను విజయవంతంగా తెలియచేయడం లేదా పంచుకోవడం. సో కమ్యూనికేషన్ కి 3 భాగాలు ఉన్నాయి: పంపినవారు, సందేశం మరియు గ్రహీత. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. There are 5 types of communication: verbal, non-verbal, written, visual, listening. Verbal communication. Verbal communication is the use of language to transfer information from one person to other. When we engage in speaking with others, it can be face to face, over the telephone, Skype, or Zoom facilities. We should effectively communicate our ideas and feelings to other persons. Verbal communication is important because it is efficient. అంటే వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సమాచారాన్ని బదిలీ చేయటం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ముఖాముఖి, టెలిఫోన్ లేదా స్కైప్, జూమ్ సౌకర్యాల ద్వారా మాట్లాడటం, మన ఆలోచనలు, మన వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సమాచారాన్ని బదిలీ చేయడానికి ఉపయోగించే భాషని వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు అది ముఖాముఖిగా, టెలిఫోన్, స్కైప్ లేదా జూమ్ సౌకర్యాల ద్వారా ఉంటుంది. మన ఆలోచనలు, ప్రకటనలు, భావాలు ఇతర వ్యక్తులకు సమర్థవంతంగా తెలియజేస్తాయి. శబ్ద సంభాషణ ముఖ్యము. శబ్ద సంభాషణ ముఖ్యం ఎందుకంటే ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. నెక్స్ట్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ is the use of body language, gesture, and facial expression, position, posture, eye contact, hand movement, shake hands to convey information to others. ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అంటే బాడీ లాంగ్వేజ్, హావభావాలు మరియు ముఖ కవళికలు, భంగిమ, కంటి పరిచయము, చేతి కదలిక ఇతరులకి సమాచారాన్ని తెలియజేయడం, ఇది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు. నెక్స్ట్, రిటన్ కమ్యూనికేషన్. రిటన్ కమ్యూనికేషన్ is the act of writing, typing, or printing symbols like letters and numbers to convey information with emails, memos, books, pamphlets, blogs, letters, etc. It is helpful because it provides a record of information for reference. All forms of written communication have the same goal to convey information in a clear and concise manner with authenticity. అంటే వ్రాతపూర్వక సమాచారాన్ని తెలియజేయడానికి మరియును సంఖ్యలు, చిహ్నాలు రాయటం, టైప్ చేయటం, ముద్రించడం, ఈమెయిల్స్ ఇవన్నీ కూడా రిటన్ కమ్యూనికేషన్ లోకి వస్తాయి. ఇది ఎంత సహాయకారిగా ఉంటుంది అంటే ఇది ప్రామాణికం, అంటే ఆథెంటిసిటీ, క్లియర్ అండ్ కాన్సైజ్, సంక్షిప్త పద్ధతిలో తెలియజేయడానికి అన్ని రకాల వ్రాతపూర్వక సమాచారాలు ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది ఆథెంటిసిటీ ఉందన్నమాట ఈ కమ్యూనికేషన్ కి. ఈ కమ్యూనికేషన్ కి ఆథెంటిసిటీ అండ్ ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో అందుచేత దీన్ని చాలా ఇంపార్టెంట్, రిటన్ కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మేడం, visual communication. Visual communication is the act of using photographs, arts, drawings, sketches, charts, graphs,
to convey information. Example, traffic symbols, traffic signals, safety symbols, packing symbols, which communicates valuable information and widely used and adopted universally. No language is లో అంబ్రెల్లా పెడతాం అంటే ఏంటి, అప్ సైడ్ అప్, డౌన్ సైడ్ డౌన్ తెలియటానికి. అలాగే ఫ్రెజైల్ గ్లాస్ వేర్ ఉందనుకోండి, ఆ గ్లాస్ వేర్ పగలకుండా ఉంటే గ్లాస్ బొమ్మ వేస్తారు. సో అప్పుడు ఏంటంటే ఇది జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి ఈ ప్యాకింగ్ అని చెప్పి. సో ఇది యూనివర్సల్లీ అడాప్టెడ్ అండ్ దీనికి భాష అవసరం లేదు. ఎలాంటి వాళ్ళైనా చక్కగా భాషతో ప్రాబ్లం లేదు, ఎందుకంటే బొమ్మలు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్, లిజనింగ్, వినడం. So active listening, however, is perhaps one of the most important type of communication. You can act properly if you listen carefully and perform the task effectively. మీరు ఏదైనా సరే చక్కగా విన్నప్పుడు, అంటే ఒక వ్యక్తి కమ్యూనికేట్ చేసేటప్పుడు అవతల వ్యక్తి సరిగ్గా విన్నాడా లేదా, అప్పుడే మీకు ఎఫెక్టివ్నెస్ వస్తుంది. సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి. ఇప్పుడు ఒక ఆర్మీ చీఫ్ ఒక కమ్యూనికేషన్ పంపిస్తాడు. ఆ కమ్యూనికేషన్ అది డీకోడ్ చేసి సరిగ్గా అందజేయాలన్నమాట. అతను ఏంటి పంపిస్తాడు, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్. సో అతన్ని ఉరి తీయద్దు, వదిలిపెట్టండి అని అతని ఉద్దేశం. కానీ హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని అర్థం చేసుకుంటారు యువతల వ్యక్తి. సో దాంతో ఏమవుతుంది, హ్యాంగ్ హిమ్ తర్వాత కామా పెట్టాడు, ఈయన హ్యాంగ్ తర్వాత ఆయన కామా పెట్టాడు, హ్యాంగ్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అన్నాడు. సో అల్టిమేట్ గా వీడు తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యక్తిని ఉరి తీయడం జరుగుతుంది. సో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అంటే మనం ఇచ్చే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి. అవతలవాడు అర్థం చేసుకున్నాడా లేదా అన్నది యువతలవాడు రెండోసారి రిపీట్ చేసి అడగాలి, అప్పుడే అది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అవుతుంది. నెక్స్ట్ మేడం, మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మెథడ్స్ అన్నమాట. వన్ వే కమ్యూనికేషన్. ఇన్ వన్ వే కమ్యూనికేషన్, a sender delivers message to a receiver, but nothing flows back to the sender. Example, newspaper, radio, cinema, a book, politician delivering speech. So ఈ వన్ వే కమ్యూనికేషన్ అనేది మెసేజ్ ఇవ్వటం వరకే, కానీ వెనక్కి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఉండదు. ఇప్పుడు న్యూస్ పేపర్ ఉందనుకోండి, మనం చదవటం వరకే. రేడియో ఉందనుకోండి, మనం వినడం వరకే. టీవీ ఉందనుకోండి, మనం చూడడం వరకే. సినిమా ఉందనుకోండి, మనం చూడడం వరకే. అలాగే పొలిటీషియన్స్ డెలివరీ స్పీచ్ వినడం వరకే. సో దీనికి ఫీడ్బ్యాక్ అనేది కానీ అవతల వ్యక్తితో మాట్లాడడం కానీ జరగదు. అంతే దీన్ని వన్ వే కమ్యూనికేషన్ అన్నారు. సో టూ వే కమ్యూనికేషన్. టూ వే కమ్యూనికేషన్ ఈస్ వన్ పర్సన్ is the sender and he transmits the message to another person who is the receiver. Two-way communication is best communication. Example, face-to-face communication, telephone, Twitter, Facebook, Skype, WhatsApp. Two-way communication is effective communication. ఎందుకన్నారంటే two-way communication లో యువతలు చెప్పిన వ్యక్తి అవతల ఎఫెక్టివ్ గా వింటాడు, విన్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తాడు. సో అందుచేత two-way communication అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. Group communication. This is a mode of communication in an organization between employer and employee, and employees in transmitting in teams, groups, business meetings, review meetings, etc. So group communication అనేది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయర్ కి మధ్య జరుగుతుంది కాబట్టి అది గ్రూప్ కమ్యూనికేషన్ అంటారు. ఇది చక్కగా అర్థవంతంగా ఉంటుందన్నమాట. ఒక ఎంప్లాయర్కి చెప్తాడు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. సో అవన్నీ జరుగుతాయి కాబట్టి గ్రూప్ కమ్యూనికేషన్ చక్కగా. దెన్ కమ్స్ మాస్ కమ్యూనికేషన్, ది ప్రాసెస్ వేర్ బై మీడియా ఆర్గనైజేషన్స్ ప్రొడ్యూస్ అండ్ ట్రాన్స్మిట్ మెసేజ్ టు ఎ లార్జ్ పబ్లిక్ ప్రాసెస్ బై విచ్ దీస్ మెసేజెస్ ఆర్ సాట్ ఆర్ యూజ్. సో మాస్ కమ్యూనికేషన్ లో ఏంటంటే మీడియా సంస్థలు పెద్ద పెద్ద ప్రజలకు సందేశాలను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, ప్రసారం చేస్తాయి కాబట్టి, ఈ సందేశాలు కోరుకునేవారు, ఉపయోగించేవారు అర్థం చేసుకుని
ప్రేక్షకులు ప్రభావితమయ్యే ప్రక్రియ. ఉదాహరణకి రాజకీయ నాయకులు ఉద్దేశించి, పౌరులు ఉద్దేశించి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం, తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడటం, ఇవన్నీ కూడా మాస్ కమ్యూనికేషన్ లోకి వస్తాయి. నెక్స్ట్ మేడం. సో 7 C's ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. 7 C's అని పెట్టారండి పేరు. కంప్లీట్నెస్, కాన్షియస్నెస్, కన్సిడరేషన్, క్లారిటీ, కాంక్రీట్నెస్, కర్టసీ, కరెక్ట్నెస్. ఇది 7 C's అండి. నెక్స్ట్. Completeness. When you are communicating with someone, your message should be completed and supported with facts and explanations. మీరు ఎవరితోనే కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మీ సందేశం పూర్తిగా మరియు వాస్తవాలతో ఉండాలి, వివరణతో ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే అది బెస్ట్ కమ్యూనికేషన్. కంప్లీట్నెస్ అంటారు. కన్సైస్నెస్. Communicating what you want to convey in least possible words without foregoing main concept of communication. Concise message is more appealing and comprehensible to audience. Message to be conveyed with consistency. సంక్షిప్తత. మీరు కమ్యూనికేషన్ యొక్క ప్రధాన భావం కనీసం సాధ్యమైన తక్కువ పదాలతో తెలియచేయాలి. సంక్షిప్త సంవేదన, సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులకు అర్థమవుతుంది, సందేశాన్ని నిలకడగా తెలియజేయబడుతుంది. నెక్స్ట్. కన్సిడరేషన్ implies stepping into the shoes of others, communicating with target group consideration. In order to communicate well, it is important to relate the target group and involved. Example: students, farmers, scientists, business people. By taking audience into account, you can address the group effectively. So ఇతరులి షూస్ లో మనం దూరటం అంటే మనం ఇతరుల షూస్ లో మనం కాల్ పెట్టడం అంటే ఏంటంటే వాళ్ళ భావజావాలకి, వాళ్ళ తాలూకా పరిస్థితుల్ని అర్థం చేసుకుని, వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగినట్టుగా మన స్పీచ్ ఉండాలి. సో ఒకవేళ స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ తగినట్టుగా ఉండాలి, టీచర్స్ అయితే టీచర్స్ తగినట్టుగా ఉండాలి, సైంటిస్టులు అయితే సైంటిస్ట్, ఫార్మర్స్ అయితే అగ్రికల్చర్ సంబంధించినవి చెప్పాలి, బిజినెస్ అయితే ఫైనాన్స్ సంబంధించి చెప్పాలి. సో అదనమాట కన్సిడరేషన్ అంటే. క్లారిటీ అంటే స్పష్టత. క్లియర్ అండ్ ప్లెయిన్ లాంగ్వేజ్ టు బి యూజ్డ్. షార్ట్ సెంటెన్సెస్ అండ్ కాంక్రీట్ వర్డ్స్ టు బి యూజ్డ్. ఫిజ్జీ లాంగ్వేజ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫర్బిడెన్ సో దట్ రిసీవర్స్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ కంటెంట్ మెసేజ్. సో సరళమైన, స్పష్టమైన భాష ఉపయోగించాలి. చిన్న చిన్న వాక్యాలు వాడాలి. గజిబిజి భాషలు మాట్లాడకూడదు. అప్పుడే ఆడియన్స్ మీరు చెప్పింది గ్రహిస్తారు. నెక్స్ట్. కాంక్రీట్నెస్. ఖచ్చితమైన మరి బలమైన సందేశాలు ప్రేక్షకుల్లో ప్రభావంతం చేస్తుంది. సో కాంక్రీట్ రిఫర్స్ టు సపోర్టింగ్ ది రైట్ ఫ్యాక్ట్స్ యూజింగ్ ది రైట్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కన్వేయింగ్ ది రైట్ మెసేజ్ టు ద ఆడియన్స్ and readers. It refers to the avoiding grammatical errors both in written and verbal communication, as incorrect grammar can totally alter the message of the sentence and entails negative impression. అంటే మీరు ఖచ్చితంగా బలమైన సందేశాలు ప్రేక్షకులతో ప్రభావవంతమైన పరస్పర చర్య అని దీని మీనింగ్. సో మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకోవడానికి మీ సందేశాల్లో ఆ అస్పష్టత నివారించండి. పరిశోధనలు, గణాంకాలు వంటి ఆధారాలతో కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వాలి. కర్టసీ. ఎన్ష్యూర్ యువర్ కమ్యూనికేషన్ ఈస్ ఫ్రెండ్లీ, ఓపెన్ అండ్ హానెస్ట్. బీ ఎంపథెటిక్ అండ్ అగ్రెసివ్. అవాయిడ్ అగ్రెసివ్ టోన్స్. మీ కమ్యూనికేషన్ స్నేహపూర్వకంగా ఉండాలి మరియు నిజాయితీగా ఉండాలని నిర్ధారించుకోండి. తర్వాత దూకుడుగా ఉండకూడదు, అగ్రెసివ్గా ఉండకూడదు. నెక్స్ట్. కరెక్ట్నెస్. కరెక్ట్నెస్ రిఫర్స్ టు ద supplying the right facts using the right level of language and conveying the right message to the audience, readers. It refers to avoiding grammatical error both in written and verbal communication, as incorrect grammar can totally alter the meaning of the sentence and entail a negative impression.
సో కరెక్ట్నెస్ అనేది కంపల్సరీగా మనం చూసుకోవాలి. వాస్తవాలనే అందించాలి తప్ప సరైన స్థాయి భాషను అందించాలి, వాస్తవాలను అందించాలి, పాఠకులకు సరైనటువంటి సందేశాన్ని అందించాలి. తర్వాత వ్యాకరణ లోపాలను నివారించాలి. ఎందుకంటే తప్పు వ్యాకరణం కానీ ఉన్నట్లయితే, గ్రామటికల్ మిస్టేక్ ఉన్నట్లయితే అర్థం పూర్తిగా మారిపోతుంది మరియు అడ్వర్స్ అండ్ నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. నెక్స్ట్ మేడం, కమ్యూనికేషన్ బ్యారియర్స్ టు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే అడ్డంకులు, సమర్థవంతమైన భావ వ్యక్తీకరణకు సహజ అడ్డంకులు. ఏమిటా అడ్డంకులు? డిస్సాటిస్ఫాక్షన్ ఆర్ డిసింట్రెస్ట్ విత్ వన్స్ జాబ్. If you are unhappy or have lost interest in your job, you are far less likely to communicate effectively both on giving and receiving ends. ఇక్కడ ఏం చెప్పారంటే, మీరు పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో మీరు హ్యాపీగా లేకపోయినట్లయితే మీకు జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, దానివల్ల మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేరు, ఎఫెక్టివ్గా రిసీవ్ చేసుకోలేరు. అందుచేత డిస్సాటిస్ఫాక్షన్గా ఉండకుండా ఇంట్రెస్ట్తో పని చేయాలి. Inability to listen to others. If you do not pay any attention while listening, you cannot perform your task given to you effectively. Through active listening, you can better understand what the other person is trying to say and can respond appropriately. Active listening is an important aspect of effective communication. ఇతరులు వినేటప్పుడు మీరు శ్రద్ధ చూపించకపోతే మీకు ఇచ్చిన పని మీరు సమర్థవంతంగా చేయలేరు. అందుచేత యాక్టివ్గా వినాలి, వాళ్ళు చెప్పింది వినాలి, అప్రోప్రియేట్ గా వినాలి. అప్పుడే మీరు ఎఫెక్టివ్ గా వాళ్ళు చెప్పిన పని చేయగలరు. Lack of transparency and trust. It is extremely difficult to communicate anything when there is lack of transparency and trust. For example, if your staff believes that you are holding something back, they will be anxious. Some will speculate, and as a result, it will be more difficult for them to process any attempt you make to communicate them. మీ పట్ల ఎంప్లాయీకి కానీ ట్రస్ట్ లేకపోయినట్లయితే, మీరు చెప్పేది ట్రాన్స్పరెంట్ గా లేకపోతే వాళ్ళకి మీ మీద నమ్మకం ఉండదు. అందుచేత మీరు చెప్పినది వాళ్ళు ఎఫెక్టివ్ గా తీసుకుని వెళ్ళలేరు. అందుచేత మీరు చెప్పేదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా, తర్వాత ట్రస్ట్ తో ఉండాలి. నెక్స్ట్ స్లైడ్. Communication style. Everyone has their own communication style. Some people are very direct and others prefer more indirect approach. Always use direct speech. Someone uses detailed data and others on generalities and so forth. So communication style ఎలాగ ఉండాలంటే, డైరెక్ట్ స్పీచ్ లో ఉండాలి, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉండకూడదు. ఈ డైరెక్ట్ స్పీచ్ లో చెప్తేనే చక్కగా ఉంటుంది. తర్వాత ఈ డీటెయిల్డ్ డాటా జనరలైజ్ గా చెప్పకుండా డీటెయిల్డ్ గా ఇవ్వాలి డాటా. అప్పుడే మీ కమ్యూనికేషన్ స్టైల్ బాగుంటుంది, అందరూ హర్షిస్తారు. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ వర్క్ ప్లేస్. Conflicts generally takes place in workplace and it becomes a barrier to effective communication. First, try to resolve the conflict. Otherwise, it further impedes the effective communication. సంఘర్షణ సాధారణంగా కార్యాలయంలో జరుగుతూ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ప్రశాంత వాతావరణం ఉండదు. అప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ రిజాల్వ్ చేసుకోవాలి కాన్ఫ్లిక్ట్. ఆ తర్వాతే మనకి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ దొరుకుతుంది. సో కాన్ఫ్లిక్ట్ ఉన్న ఏరియాల్లో కమ్యూనికేట్ చేయడం కష్టము, అంచేత ముందు కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేసుకోవాలి. కల్చరల్ డిఫరెన్సెస్ అండ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది కల్చరల్ డిఫరెన్సెస్ ఇన్ కమ్యూనికేషన్. ఇన్ జపాన్, one surname precedes the given name. If you do not recognize the cultural differences, there is a risk of offending the other person. మీరు ప్రసంగించేటప్పుడు అక్కడ వాతావరణం, అక్కడ ప్రదేశాలు, అక్కడ కల్చరు, సపోజ్ మీరు నార్త్ ఇండియాలో కల్చర్ ఒకలాగా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఒకలాగా ఉంటుంది, అలాగే అమెరికాలో ఒకలాగా ఉంటుంది, జపాన్లో ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మనం నమస్కారం పెట్టేటప్పుడు మనం చేతులు జోడించి పెడతాము. అదే జపాన్లో కానీ టిబెట్లో కానీ ఎక్కడైతే వాళ్ళు తల వంచి తింటారో
నమస్కారం పెడతారు. సో ఇలాంటి పద్ధతులు మనం తెలుసుకోవాలి. అలాగే జపాన్లో సర్నేమ్ ముందుంటుంది, తర్వాత గివెన్ నేమ్ ఉంటుంది. సో అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చేయకపోతే అఫెండ్ అవుతారు వాళ్ళు. సో అందుచేత కల్చరల్ డిఫరెన్సెస్ అన్ని అర్థం చేసుకోవాలి. సైకలాజికల్ బ్యారియర్స్. Sometimes people have a habit of starting and arguing when someone counters their opinion. As a result, it affects the professional and personal relationship. Psychological barriers such as stage fear, phobia, anger, jealousy, insecurity, shyness can always damage the communication in turn. అంచేత సాంస్కృతిక వ్యత్యాసం, కల్చరల్ బ్యారియర్. సో కమ్యూనికేషన్, మానసిక అవరోధాలు. ఎవరైనా తమ అభిప్రాయాన్ని ఎదుర్కొని వచ్చేటప్పుడు సో మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మనకి వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండాలి. తర్వాత ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేసి అగ్రెసివ్గా కానీ మనం వెళ్ళినట్లయితే అది పర్సనల్ రిలేషన్స్, ప్రొఫెషనల్ రిలేషన్స్ దెబ్బతింటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఈ బ్యారియర్స్ ఏంటి? స్టేజ్ ఫియర్, ఫోబియా, యాంగర్, జలసీ, ఇన్సెక్యూరిటీ, షైనెస్, ఇవన్నీ మనకి డ్యామేజ్ చేస్తాయి. అందుచేతన ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. ఈ సైకలాజికల్ బ్యారియర్స్ అన్ని అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్, డిస్టర్బెన్స్ వైల్ కమ్యూనికేటింగ్. కండిషన్ ఆఫ్ మైక్, పవర్ సప్లై, podium position, stage, and you are reachable to audience to be thoroughly checked before you start your speech for effective communication. మీరు మీ స్పీచ్ మొదలెట్టే ముందు కండిషన్ ఆఫ్ మైక్ ఎలాగుంది, పవర్ సప్లై ఎలాగుంది, పోడియం పొజిషన్ ఎలాగుంది, స్టేజ్ తాలూకా రీచబుల్లా కాదా, తర్వాత థరోగా చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఉండదు. సో ఇవన్నీ మీరు చేస్తారు. తర్వాత మిస్కమ్యూనికేషన్. If the message is not properly communicated or understood properly, by the receiver, there is a probability of damage. ఇందాక చెప్పాను కదండి, హ్యాంగ్ హిమ్, నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్, నాట్ లీవ్ హిమ్, హ్యాంగ్ హిమ్, హ్యాంగ్ హిమ్. అంచేత అటువంటి మిస్కమ్యూనికేషన్ రాకుండా చక్కనైనటువంటి కమ్యూనికేషన్ సింపుల్ లాంగ్వేజ్ లోగా చేసుకున్నట్లయితే ఎక్కడ డ్యామేజ్ జరగదు. నెక్స్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో చూడండి, ఇక్కడ 7% స్పోకెన్ వర్డ్స్ ఇచ్చారండి, 38% వాయిస్ అండ్ టోన్, అండ్ 55% ఇస్ ద బాడీ లాంగ్వేజ్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ లో చాలా వస్తాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఇక మీద కూడా చెప్పబోతున్నాను బాడీ లాంగ్వేజ్ గురించి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ మేడం, స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్. సో ఇది ఈ లాస్ట్ లోకి వచ్చేసామండి. ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా వినండి. బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటండి? ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, పాస్చర్, భంగిమ, జెస్చర్ అంటే సైగలు, అట్రాక్షన్, అపియరెన్స్, మేకప్, డ్రెస్, స్మైల్, స్టేజ్ ఫియర్, పోడియం, వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ లోకి వస్తాయి. అంటే మనం ఐ కాంటాక్ట్ ఎలాగ ఉండాలి అంటే, స్టేజ్ నుంచి మీరు ఆడియన్స్ చూసేటప్పుడు లెఫ్ట్ కి చూడాలి, రైట్ కి చూడాలి, సెంటర్ కి చూడాలి, ఒకే దగ్గర చూడకూడదు. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కూడా చక్కగా ఇవ్వాలి. ఆనందం వచ్చేటప్పుడు నవ్వుతూ చెప్పాలి, విచారం వచ్చేటప్పుడు కొద్దిగా మొహం విచారంగా పెట్టాలి. పాస్చర్, భంగిమ అంటే మన పాస్చర్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత అట్రాక్టివ్, మన అపియరెన్స్ అట్రాక్టివ్ గా ఉండాలి. మేకప్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మంచి డ్రెస్ వేసుకోవాలి. చిరు దరహాసంతో ఉండాలి. స్టేజ్ ఫియర్ అనేది లేకుండా ఉండాలి. పోడియం సెంటర్ గా ఉండేటట్టు చూసుకోవాలి మనం. వాయిస్ మాడ్యులేషన్ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ లోకి వస్తాయి. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, పంక్చువాలిటీ, సమయపాలన. సమయపాలన అంటే అరగంట ముందే మనం మీటింగ్ ప్రదేశానికి చేరుకోవాలి. ఎందుకు చేరుకోవాలి అంటే, మైక్ బాగుందా, పవర్ సప్లై సరిగ్గా ఉందా, పోడియం, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో మనం పంక్చువాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. స్మైల్, చిరు దరహాసం, చిరునవ్వుతో ఉండాలి. ఒక మహాకవి చెప్పారు, నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం,
నవ్వలేకపోవడం ఒక రోగం. సో మనం అంచేత రోగంతో ఉండొద్దు. చక్కగా నవ్వుదాం, నవ్విద్దాం. జెస్చర్, హావభావాలు. హావభావాలు మన ప్రసంగానికి తగినట్లుగా ఉండాలి. సో మనం విచారంగా ఉన్నట్టు మొహం పెట్టి మాట్లాడాలి. సో మంచి విషయం వచ్చేటప్పుడు నవ్వుతూ మాట్లాడాలి. సో ఆ హావభావాలతో మన ప్రసంగం సాగినట్లయితే అందరూ వింటారు. సో మోటివేషనల్ స్పీచ్, మనం చెప్పే స్పీచ్ ప్రసంగం విన్న వాళ్ళకి ప్రేరణ కలిగించేదిగా ఉండాలి. కంటెంట్, నెక్స్ట్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కంటెంట్ ఈజ్ హార్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సో కంటెంట్ ఎలా ఉండాలంటే మోటివేషనల్ గా ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ లో ఉండాలి, టార్గెట్ ఆడియన్స్ కి అనుగుణంగా ఉండాలి, గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు, కాంట్రవర్షియల్ మ్యాటర్స్ ఉండకూడదు. అంటే రిలీజియన్, మూవీస్, సెక్స్, పొలిటీషియన్స్ మ్యాటర్స్ వాడకూడదు. సో కంటెంట్ మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, సరిగ్గా ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్ వాడాలి, స్టోరీ టెల్లింగ్, కొటేషన్స్ ఉండాలి, హ్యూమరస్ గా ఉండాలి, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కంటెంట్ డెలివరీ అద్భుతంగా ఉండాలి, ఇన్స్పైరింగ్ గా ఉండాలి, హెల్ప్ఫుల్ గా ఉండాలి. సో నెక్స్ట్ హ్యూమరస్ అండ్ స్టోరీ టెల్లింగ్. ప్రసంగం హ్యూమరస్ గా ఉండాలి, మధ్యలో రిలవెంట్ స్టోరీస్ చెప్పాలి, అప్పుడే మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ రిక్వైర్స్ రిలాక్సేషన్ ఫర్ ఎవ్రీ 18 minutes యాజ్ పర్ సైన్స్. సో చిన్నపాటి కథలు చెప్పడం వల్ల ఉపన్యాసం రక్తి కొడుతుంది. పూర్వం హరికథలు రక్తి కట్టించడానికి మధ్యలో చిన్న చిన్న పిట్టకథలు చెప్పేవారు, అప్పుడు హరికథ రక్తి కట్టేది. సో టార్గెట్ ఆడియన్స్. మన ప్రసంగం వినే ప్రేక్షకులు ఎవరు, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పాలి. స్టూడెంట్ల, రైతుల, కార్మికుల, సైంటిస్టుల, వాళ్ళు తగినట్టుగా ప్రిపేర్ చేసుకొని మన స్పీచ్ చెప్పాలి. సో అవాయిడ్ ఇరిటేషన్, అగ్రెసివ్నెస్. ప్రసంగించేటప్పుడు చిరాకు పడకూడదు, అలాగే దూకుడుగా కూడా ప్రసంగించకూడదు. సో అవాయిడ్ స్పీచెస్ క్రియేటింగ్ కమోషన్. గందరగోళం సృష్టించే అంశాలను నివారించాలి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, రాజకీయ, మతపరమైన విషయాలు, కులపరమైన విషయాలు అవాయిడ్ చేయాలి. పాజిటివ్ థింకింగ్. ప్రసంగంలో అంశాలను సానుకూలంగా ఉండాలి, మంచిగా ఆలోచించే విధానంగా ఉండాలి, వ్యతిరేక భావాలనే ఉండకూడదు. సో స్పీక్ ట్రూత్, ఓపెన్ మైండెడ్నెస్. నిజాయితీగా మాట్లాడాలి, దాపరం లేకుండా మాట్లాడాలి. సో కలెక్ట్ రియలిస్టిక్ డాటా, సైంటిఫిక్ డాటా. మీరు కలెక్ట్ చేసే డాటా నిజాయితీగా ఉండాలి, సైంటిఫిక్ గా ఉండాలి, తప్పులనే ఉండకూడదు. అప్పుడే అందరూ మిమ్మల్ని హర్షిస్తారు. సో సర్ప్రైజ్ మిడిల్ విత్ గుడ్ కొటేషన్స్. మధ్య మధ్యలో స్ఫూర్తిదాయకమైన కొటేషన్స్ చెప్పాలి, అప్పుడే ప్రసంగం కూడా ఆకట్టుకుంటుంది. రిహార్సల్. ప్రసంగించడానికి ఒక రోజు ముందే మీ ఇంటి వద్ద మిర్రర్కి ఎదురుగా కూర్చొని రిహార్సల్ చేసుకొని చెప్పాలి. సో అప్పుడు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఎవాల్యుయేట్. మన స్పీచ్ ని టార్గెట్ ఆడియన్స్ ఎంతవరకు రీచ్ అయింది అని మనం తెలుసుకోవాలి. మన బాడీ లాంగ్వేజ్ ఎంతవరకు సక్సెస్ అయింది అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫీడ్బ్యాక్, అభిప్రాయం. ఆడియన్స్ దగ్గర నుండి మీకు క్లాప్స్ ద్వారా ఫీడ్బ్యాక్ వస్తుంది. అది కాకుండా కొంతమంది రిటర్న్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంటారు. ఫర్ ఇంపార్టెంట్ కార్పొరేట్ స్పీచెస్ కి తీసుకుంటే మీకు ఫీడ్బ్యాక్, రిటర్న్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. సో మీ స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ వద్ద నుండి కూడా ఫీడ్బ్యాక్ మీరు తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుసుకున్నాము. అవన్నీ ఆచరణలో పెట్టి మీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా శ్రీ గంపా నాగేశ్వరరావు గారి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. If you follow scrupulously the above communication skills and techniques, you will do better and better. Thank you all. Thank you,